రతన్ టాటా ఈ పేరుకు, వ్యక్తికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. వ్యాపారంలో నిజాయితీగా కూడా ముందుకు వెళ్లి విజయాలు సాధించొచ్చని నిరూపించిన వ్యక్తిగా ఆదర్శప్రాయుడు. టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా నేటి తరం యువ పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు సైతం పెట్టారు. నేడు ఆయన తన 86వ ఏడులో అడుగుపెట్టారు. జన్మదినం సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకునేందుకు చాలా మంది కుతూహలంగా ఉన్నారు. చాలా మంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దీర్ఘాయుష్ను కోరుకుంటున్నారు. రతన్ టాటా డిసెంబర్ 28, 1937న ముంబైలో నావల్ టాటా, సూని టాటా దంపతులకు జన్మించారు. అతను స్కూలింగ్ క్యాంపియన్ స్కూల్, క్యాథడ్రల్, ముంబైలోని జాన్ కానన్ స్కూల్, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో కొనసాగింది. రతన్ టాటా న్యూయార్క్లోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. తర్వాత 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని పూర్తి చేశారు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి అనేక రికార్డులు సృష్టించారు. అసాధ్యాలను సుసాధ్యం చేసి భారత ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జామ్సెట్టి టాటా రతన్ టాటాకు ముత్తాత. 1948లో రతన్ టాటా 10 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో అమ్మమ్మ నవాబ్బాయి టాటా వద్ద పెరిగారు. భారతీయ బిలియనీర్ వీధి కుక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజల్ని కోరారు. జామ్సెట్టి టాటా కాలం నాటి బాంబే హౌస్ లో వీధి కుక్కలు ఎల్లప్పుడూ స్వాగతించే ఇంటిని కనుక్కున్నారు. రతన్ టాటా సంప్రదాయాన్ని కొనసాగించారు. టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్ 2018లో పునరుద్ధరణకు గురైంది. ఇప్పుడు వారు విలాసవంతమైన కుక్కల కోసం ప్రత్యేక గదిని కలిగి ఉన్నారు.